మన ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు, జెడ్పీటీసీ గోలి లలిత పింగారెడ్డి గారు, మా రామయ్య గౌడ్ గారు, అట్లే రెడ్డి గారు, రాఘవ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, గణేష్ రెడ్డి గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి చెక్కుల లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. సరే, ఇది బహుశా రెండోసారి అనుకుంటా కళ్యాణ లక్ష్మి చెక్కులు మనము కొత్త ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది రెండోసారి చెక్కుల కార్యక్రమం జరుగుతుంది. సరే, అది కూడా ఈ మధ్యన దాదాపు 60 రోజులు ఎలక్షన్ కోడే ఉండే. ఎలక్షన్ కోడ్ వల్ల ఇక అన్ని కార్యక్రమాలు ఆలస్యమే అవుతాయి. మధ్యలో అధికారులంతా ఎలక్షన్లలో నిమగ్నమవుతారు. అంతేకాకుండా ఇవ్వడానికి కూడా వీల్లేదు. సరే, ఎలక్షన్ కోడ్ మొన్ననే ముగిసింది. మనకు ఎంపీనే కాక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తీర్మార్ మల్లన్న గారిని మరి ఎలక్షన్ ఉంటే తీర్మార్ మల్లన్న గారు కూడా ఈ సందర్భంగా గెలిచిందని చెప్పడంలో కూడా సంతోషిస్తున్నాం. ఆయన ఎన్నిక కూడా మొన్ననే అయిపోయింది. ప్రోటోకాల్ మొన్ననే ముగిసిన తెల్లారికెళ్ళే మొన్న ముగిసింది. తెల్లారికెళ్ళే మళ్ళా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం మొత్తం మళ్ళా ప్రజా సంక్షేమం అయితేంది, అభివృద్ధి అయితేంది ఈ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు 2 రోజులలోనే ఇక్కడ ఎంఆర్ఓ గారు చెప్పడం, మరి ఇమీడియట్ గా ఈరోజు 36 చెక్కులు ముందుగా ఎస్సీ ఎస్టీల చెక్కులే ఈరోజు ఇచ్చే కార్యక్రమం కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంపీపీ గారికి, డిప్యూటీసీ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ గణేష్ రెడ్డి గారికి, పిఎస్సీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, పెద్ద రామయ్య గౌడ్ గారికి, మాజీ ఎంపీపీ నరేష్ గారికి, వెంకటేవ్ గారికి, అదేవిధంగా కుమారావు గారికి, మండల వ్యాప్తంగా వచ్చేసిన ప్రతి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు, మాజీ సర్పంచ్, వార్డు మెంబర్లు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి పంపిణీకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ 40 రోజుల నుంచి ఎలక్షన్ కోడ్లో ఉండాలని రోజులే ఎలక్షన్ కోడ్ అయిపోయి త్వరగా మండల వ్యాప్తంగా 36 చెక్కులని అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి విధానాలకు సంబంధించి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి మేము కూడా అందజేస్తామని చెప్పి